హెటిరోసెక్షువల్ మ్యారేజెస్ జనరల్గా ఒక స్త్రీ పురుషుడు పెళ్లి చేసుకుంటారు, అంటే మ్యాన్ అండ్ ఉమెన్. కానీ హోమోసెక్షువల్ మ్యారేజెస్ని చట్టబద్ధం చేయాలా, దానికి చట్టబద్ధత కల్పించాలా, ఈ క్వశ్చన్ సుప్రీంకోర్టు ముందు మొన్న వచ్చింది. మీకు తెలుసు, దీని మీద కేసు జరుగుతూనే ఉంది. హోమోసెక్షువల్ మ్యారేజెస్, స్వలింగ సంపర్కుల వివాహాలు చట్టబద్ధత కల్పించాలా, ఆ వివాహాలకు వాల్యూ ఉంటుందా కళ్ళల్లో, చట్టాల యొక్క దృష్టిలో అని చెప్పి. అయితే మామూలుగా భారతదేశంలో మన కల్చర్ ప్రకారం ఒక వివాహం వ్యాలిడ్గా ఉంటే, లీగలైజ్ అవుతే పిల్లలు కానీ అడాప్షన్, మెయింటెనెన్స్, సక్సెషన్, ఇన్సూరెన్స్లో స్పౌజ్, ఇలా రకరకాల వాటిలో వీళ్ళకి క్రైటీరియా ఉంటుందన్నమాట స్పౌజ్ కింద. అయితే హోమోసెక్షువల్స్ పెళ్లి చేసుకున్నారనుకోండి, ఎల్జీబీటీస్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, ఇంటర్సెక్షువల్, వీళ్ళందరూ పెళ్లి చేసుకున్నారనుకోండి, అసెక్షువల్, వీళ్ళ పరిస్థితి ఏంటి? దీని మీద సుప్రీంకోర్టులో కేసు జరుగుతోంది. హోమోసెక్షువల్ మ్యారేజెస్ని మనం పరిగణలోకి తీసుకోవాలా, వాటికి చట్టబద్ధత ఉందా అని. మన సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇచ్చింది. పార్లమెంటు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని సవరిస్తే అది పార్లమెంట్ చేతిలో ఉంటుంది, కానీ మా చేతిలో ఉండదు. సుప్రీంకోర్టు చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే కానీ కొత్త చట్టాలు చేయదు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని అమెండ్ చేయాల్సిన బాధ్యత పార్లమెంట్దే. దీనిపై చర్చ జరిపి పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలి, కానీ మేం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పేస్తుంది అనమాట. అంటే హోమోసెక్షువల్ మ్యారేజెస్ లీగలైజేషన్ విషయంలో సుప్రీంకోర్టు తలదూర్చదు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని అమెండ్ చేసి హోమోసెక్షువల్ మ్యారేజెస్ని కనుక లీగలైజ్ చేయాలనుకుంటే అది పార్లమెంట్ చేతిలో ఉంది. పార్లమెంట్ దానికి కంకణం కట్టుకోవాలి. మహా అయితే పార్లమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతుంటాయి. పార్లమెంటు, స్టేట్ గవర్నమెంట్స్ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ అనేక అంశాలు మనకు వస్తాయి అన్నమాట. 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ రెఫ్యూజ్డ్ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. 5 జడ్జిలు గల రాజ్యాంగ ధర్మాసనం సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయడానికి ఒప్పుకోలేదు. అది పార్లమెంటు పరిధిలోకి వస్తే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పార్లమెంట్ దానిపైన చర్య తీసుకోవాలి, పార్లమెంట్ డిస్కషన్ చేయాలి. పార్లమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది, కానీ కోర్టులు దీనిలో తలదూర్చని చెప్పడం జరిగిందనమాట. అయితే భారతదేశంలో స్వలింగ సంపర్కుల హక్కుల గురించి ఎప్పటి నుంచో వార్తలో ఉంది. ముఖ్యంగా 2018లో చూసుకుంటే నవతేజ్ జోహార్ కేసు అని ఒక జడ్జిమెంట్ వచ్చింది. దానిలో సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ చర్చలోకి వచ్చిందనమాట. ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 377 అనేది అన్యాచురల్ అఫెన్స్ గురించి చెప్తుంది. అన్యాచురల్ అఫెన్స్ అంటే అసహజమైన నేరం. అసహజమైన నేరం అంటే ఏంటి? ఒక స్త్రీకి సంబంధం ఉన్నప్పుడు, ఒక పురుషుడికి సంబంధం ఉన్నప్పుడు, ఒక హ్యూమన్ బీయింగ్కి ఇంకొక లివింగ్ క్రియేచర్కి సంబంధం ఉన్నప్పుడు వాటినే అన్యాచురల్ అఫెన్సెస్ అంటారు. అన్యాచురల్ అఫెన్సెస్ అంటే అసహజమైన నేరాలని, సహజం కానివి, ప్రకృతికి విరుద్ధమైన నేరాలని చెప్పి. అయితే 2018లో ఈ ఎల్జీబీటీ రిలేషన్షిప్స్, స్వలింగ సంపర్కుల సంబంధాలు, ఎవరైతే పురుషుడికి సంబంధం ఉంటుందో, స్త్రీకి సంబంధం ఉంటుందో, ఇంతవరకు పనిష్మెంట్ రాదనమాట. అంటే డీక్రిమినలైజేషన్ ఆఫ్ ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ 2018లో ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ని డీక్రిమినలైజ్ చేశారు. అంటే ఒక స్త్రీ సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఒక పురుషుడు సంబంధం కలిగినప్పుడు అది క్రైమ్ కాదు అని చెప్పి సెక్షన్ 377లో అంతవరకు ఈ క్రిమినాలిటీని, అంటే ఎల్జీబీటీ రిలేషన్షిప్స్ని క్రైమ్స్ కాదని చెప్పారు. సెక్షన్ 377 ఇంకా ఉంది. సెక్షన్ 377 ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఒక మనిషికి ఇంకొక లివింగ్ క్రియేచర్ రిలేషన్షిప్ ఉందనుకోండి, అప్పుడు సెక్షన్ 377 అప్లై అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఒకసారి సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ని లీగలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనమాట. అంటే స్వలింగ సంపర్కుల వివాహాలు. స్వలింగ సంపర్కుల వివాహాలు కనుక లీగలైజ్ చేస్తే చాలా కాంప్లికేషన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి, వాళ్ళ మ్యారేజ్ రైట్స్, డైవర్స్, అడాప్షన్, మెయింటెనెన్స్, సక్సెషన్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో వీటన్నిటి గురించి కూడా పార్లమెంట్ చట్టాలు చేయాల్సి వస్తుంది అనమాట. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఒక అమెండ్మెంట్ తీసుకొస్తే రకరకాల అమెండ్మెంట్స్ దీనిలో చేంజెస్ తీసుకురావాల్సి వస్తుంది అనమాట. దానికి సంబంధించి పార్లమెంట్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే మనం గమనిస్తే కనుక ప్రోగ్రెసివ్ సొసైటీస్లో స్వలింగ సంపర్కుల హక్కుల్ని గుర్తిస్తూనే వస్తున్నారు. చాలా దేశాలు దీన్ని గుర్తిస్తూ వచ్చాయి. ప్రపంచంలో చాలా దేశాలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేశాయి. నెదర్లాండ్స్, బెల్జియం, కెనడా, స్పెయిన్, నార్వే, స్వీడన్, పోర్చుగల్, అర్జెంటీనా, డెన్మార్క్, న్యూజిలాండ్, బ్రెజిల్, స్కాట్లాండ్, లగ్జంబర్గ్, జర్మనీ, ఇలా చాలా దేశాలు సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేశాయన్నమాట. సో భారతదేశం కూడా ఒక ప్రోగ్రెసివ్ సొసైటీగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో లీగలైజ్ కావాల్సిందే. కానీ దానికి అనుసంధానంగా ఉన్న హక్కుల గురించి కూడా చర్చ జరపాల్సిన అవసరం ఉంది.